వెల్కమ్ బ్యాక్. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మొండి వైఖరితో లేనిపోని తలనొప్పులు పుట్టుకొస్తుంటే ఇక ఆమ్ ఆద్మీలో ఉన్న ఎమ్మెల్యేలతో మరో తలనొప్పి పుట్టుకొస్తోంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీలో పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొదలుకొని 21 మంది ఎమ్మెల్యేలపై 25 వరకు కేసులున్నాయి. ఒక మంత్రి నకిలీ సర్టిఫికెట్లతో లాయర్ అయితే మరొకరు గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశానికే కొత్త రాజకీయం పరిచయం చేస్తామంటూ ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వింతగా మొండిగా ప్రవర్తిస్తోంది. పరిపాలన, ఎన్నికల హామీల అమలు వ్యవహారాల్ని పక్కన పెట్టిన ఆప్ అధినేత కేంద్రంతో గొడవలు, లెఫ్టినెంట్ గవర్నర్తో విభేదాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది చాలదన్నట్టు ఆప్ నేతలపై కేసులు నమోదు కావడం కేజ్రీవాల్కు తలనొప్పిగా మారింది. బీజేపీ జైత్రయాత్రకు గండికొట్టి ఢిల్లీలో ఘన విజయం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ ఘనత 6 నెలల్లోనే ఆవిరైపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట రోజురోజుకి పలసనైపోతోంది. నీతి నిజాయితీలంటూ ఉపన్యాసాలు చెప్పే కేజ్రీవాల్ పార్టీలో న్యాయశాఖ మంత్రి తోమర్ నకిలీ సర్టిఫికెట్ కేసులో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. మొత్తంగా తమ మీద కుట్ర పన్ని తోమర్ని అరెస్ట్ చేశారంటూ గగ్గోలు పెట్టిన కేజ్రీవాల్ ఇప్పుడు నోరెత్తలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కేజ్రీవాల్ సహా ఆప్ నేతలకు చుక్కలు చూపించాడు. ఇంతకాలం తాను ఒక న్యాయవాదినని అందరికీ ప్రచారం చేసుకున్న తోమర్ ఇప్పుడు తాను ఏ ఎల్ఎల్బీ చేయలేదని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ దెబ్బతో నీతి నిజాయితీకి మారుపేరు తామేనని చంకలు గుద్దుకుంటున్న ఆప్ నేతలు తలలు పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని ఢిల్లీ న్యాయశాఖ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ తోమర్ను గత వారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అమాత్యవర్యులు అసలు సంగతి ఒప్పుకున్నాడు. తను చదువులో వెనకబడ్డానని, అందుకే నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నానని చెప్పుకొచ్చేశాడు. ఇందులో ఆయన ఒక్కరే కాదు, ఆయన తమ్ముడు పిఎస్ తోమర్ పాత్ర కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సంగతి బయటకు పొక్కడంతో కేజ్రీవాల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. తోమర్ కేసు ఇలా చుట్టుకుంటే మరోపక్క ఇంకో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై గృహహింస కేసు నమోదైంది. తన భర్త సోమనాథ్ భారతి నిత్యం తనను శారీరకంగా వేధిస్తున్నాడని, తన భర్త తనపై కుక్కల్ని వదిలాడని, గర్భవతినని కూడా చూడకుండా హింసలు పెట్టాడని, ఇక అతని ఆగడాలు భరించడం తన వల్ల కాదంటూ పోలీసులతో సహా ఢిల్లీ మహిళా కమిషన్ బర్ఖా శుక్లాను కూడా ఆశ్రయించింది సోమనాథ్ భారతి భార్య లిపిక. ఇది ఇక్కడితో ఆగలేదు. లిపిక పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కేజ్రీవాల్నే కోరారు. దీంతో కేజ్రీవాల్ పరిస్థితి అటు నుయ్యి ఇటు గొయ్యి అన్నట్టుగా ఇరుక్కుపోయినట్టయింది. అసలే అపరిపక్వత, కొత్త వాళ్ళని మనము ఆదరించి సర్దుబాటు చేసి పరిపాలన నడిచేట్టు చూడాలి. కానీ ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వీళ్ళని కూలగొడదామా, ప్రజల్లో అసంతృప్తి పెంచుతామన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. కానీ 67 స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, 70కి 67 ఉన్న ప్రభుత్వాన్ని కేంద్రం ఏమీ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుణపాఠాలు తీసుకోవాలి. ఎందుకు ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అంతర్గతంగా బయట, కాబట్టి మరింత జాగ్రత్తగా వాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ కేసును కేజ్రీవాల్ నేరుగా తీసుకుని పరిష్కరిస్తే తన పార్టీలో ఎమ్మెల్యే తప్పు చేసినట్టు అంగీకరించినట్టవుతుంది. లేదా ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దాన్ని గవర్నర్కి అప్పగించేసినా ఇబ్బందులు తప్పవు. తన పార్టీ ఎమ్మెల్యేను రక్షించుకోవటానికి ఆయన ప్రయత్నించారన్న అపవాదు మోయాల్సి వస్తుంది. దీనికి తోడు ఇప్పటికే గవర్నర్ అధికారాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న కేజ్రీవాల్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. పోనీ వివాదాన్ని తానే పరిష్కరించడానికి ప్రయత్నించినా అది గవర్నర్ నవీల్ సింగ్కి వ్యతిరేకంగా అడుగులేసినట్టవుతుంది. పోనీ మొత్తంగా వదిలేస్తే ఒక సీఎంగా ఉండి తన దగ్గరకు న్యాయం కోసం వచ్చిన ఓ స్త్రీకి అన్యాయం చేశారన్న అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. 2 సార్లు గెలిపించడం అనేది, ఒకసారి గెలిపించారు, వారు రాజీనామా చేశారు. డెస్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ రెండోసారి గెలిపించడము అని అంటే నిజానికి ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ మీద విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఒక ఏడాది అయిన తర్వాత బేరీజ్ వేసుకొని చూసుకుంటే మనం ఏమీ సాధించలేకపోయాము అని అంటే కనీసం తమ స్థాయిలో సాధించగలిగినటువంటి వాటినైనా సాధించగలిగి వాళ్ళకి చూపించి క్వాలిటేటివ్ డిఫరెన్స్ అనేది చూపించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలపై మొత్తం 24 కేసులు ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటిపై ఛార్జిషీట్లను త్వరలోనే దాఖలు చేయనున్నారు. ఎక్కడెక్కడికో ఎందుకు, ఇందులో సీఎం కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. సీఎం కేజ్రీవాల్ మీద ఉన్న కేసుల్లో నిషేధిత ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించడం, ప్రభుత్వాధికారులను వారి విధులు నిర్వర్తించనివ్వకుండా అడ్డుకోవడం లాంటి కేసులు ఉన్నాయి.
ఇక ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద 2014 జనవరిలో రైల్వే భవన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు కేసు పెట్టారు. ఆయన కూడా నిషేధిత ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు కరోల్బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవిపై మీద ఉన్న పెండింగ్ కేసుల్లో ఛార్జ్షీట్ నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలందాయి. మరో ఆప్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ మీద ఫోర్జరీ, మోసం చేసిన కేసులు ఉన్నాయి. దీంతో పాటు స్థానిక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా ఆయనపై ఉంది. మొత్తంగా ఆయన మీద ఏకంగా 4 ఎఫ్ఐఆర్లు పెండింగ్లో ఉన్నాయన్న సంగతిని మీడియా బయటపెట్టింది. దీంతో ఆప్ ఆయన విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేక మౌనంగా ఉండలేక మల్లగులాలు పడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి సైద్ధాంతిక స్పష్టత, అదేవిధంగా నిర్మాణం లేవు. దానివల్ల అది అధికారంలోకి అయితే రాగలిగింది, కానీ ఆ తర్వాత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీరందరితో పాటు నరేష్ బలియాన్ అనే ఆప్ ఎమ్మెల్యే మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం పంచుతూ కాంగ్రెస్ నేతలకు పట్టుబట్టాడు. ఆ తర్వాత జర్నైల్ సింగ్ అనే మరో ఎమ్మెల్యే ఏకంగా ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఆరోపణలన్నీ రుజువు కాకపోయినా వీటితో ఆమ్ ఆద్మీ పార్టీలో ఎలాంటి నేతలు ఉన్నారో ప్రజలకు మాత్రం అర్థమైంది. సామాన్యుల పార్టీ అంటూ కబుర్లు చెప్పే ఆమ్ ఆద్మీ ప్రజా సంక్షేమాన్ని మర్చి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడంతో పార్టీ ప్రతిష్ట ఢిల్లీ వాసుల్లో మంటగలిసిపోయింది. స్టోరీ బోర్డులో